హాయ్ అండి. ఈరోజు మెంతి పరాటా. మెంతకూరని ఇలాగా మనము క్లీన్ చేసుకొని ఆకు మాత్రమే తీసుకొని కడిగి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మైదా పిండి అయినా కూడా లేదా గోధుమ పిండి అయినా కూడా తీసుకోవచ్చు. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి. ఫస్ట్ మనము మెంతి కూరని మనం మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఇందులో కలిపేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలాగా వాటర్ వేసిన తర్వాత నిదానంగా కలుపుతూనే ఉండాలి. ఇలాగా ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా తీసుకొని చపాతీ చేసుకుందాం. హెల్త్కి చాలా మంచిది. ఇలాగా చపాతీ చేసుకొని పెట్టుకోవాలి. పెనంపై వేసి మనకి నెయ్యి అయినా కూడా లేదా నార్మల్ ఆయిల్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. బటర్ అయినా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, మంచిదండి హెల్త్కి. మెంతి కూర అన్ని కర్రీస్లో కొద్దిగా చేర్చుకుంటే చాలా మంచిది. చూడడానికి ప్యారెట్ గ్రీన్లో ఉంది కదా, చాలా అందంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకైతే చాలా బాగుంటుంది తినడానికి. లంచ్ బాక్స్కి పెట్టచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ మనము బేబీ పొటాటోస్తో చేశాను కదా ఫ్రై, ఆ కాంబినేషన్లో తినచ్చు.